ఏకో విష్ణు మహద్భూతం పృథగ్భూతాన్ అనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభోగో ఇమం స్తవం భగవతో విష్ణో వ్యాసేన కీర్తితం పఠేత్య ఇచ్ఛత్పురుషः శ్రేయః ప్రాప్తుం సుఖాని చ విశ్వేశ్వరమజం దేవం జగతపరమవ్యయం భజంతే పుష్కరాక్షం నతే అంతిపరాభవం ఓం నమైతి. వాసనాత్ వాసుదేవస్య వాసితంతే భువనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. ఎవరు వాసుదేవుడు అంటే ఎవరు? సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. ఆయనే అంతర్హృదయాల్లో ఉండేటువంటి వాడు. మనుషులు కానీ పశుపక్షాదులు కానీ క్రిమికీటకాదులు కానీ ఎక్కడైనా సరే ఉన్నటువంటి ప్రాణంతో ఉంటే ఏ జీవరాశి కానీ ప్రాణం లేనటువంటి కొండలు పర్వతాలు కానీ ఏవైనా సరే అన్నింట్లోనూ కూడా ఆల్ ది టైం వ్యాపించి ఉండేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు. విష్ణువు అంటే వ్యాపించి ఉండేవాడు అని అర్థం. ఈ విశ్వ సృష్టి, ఈ రచన విశ్వరచన ఏదైతే ఉందో ఇదంతా కూడా కాపీరైట్ ఆయనదే, పేటెంట్ హక్కులు ఆయనవే, ట్రేడ్ మార్కు ఆయనదే, మొత్తం ఆయనే. దాన్ని ఎవరు కాపీ చేయలేరు. ఈ విశ్వాన్ని ఎవరు కూడా ఆయన తప్ప ఇంకెవరు రచించలేరు, కాపీ చేయలేరు. కాబట్టి ఆయన మహానుభావుడు. ఆయన అన్ని జంతువులకి కూడా మనుషులకి అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేశాడు. ఆయన సుఖాలు ఇచ్చాడు. ఆయన అందరికీ మనకిచ్చినట్టే అన్ని జంతువులకి, చివరికి దోమకి చీమకు కూడా చివరి కళ్ళు ఇచ్చాడు చూడటానికి, చెవులు ఇచ్చాడు వినటానికి, మరి గాలి పీల్చుకునే అవకాశం ఇచ్చాడు, మరి తినడానికి ఆకలి ఇచ్చాడు, చక్కగా సుఖంగా నిద్రపోవడానికి విశ్రాంతికి నిద్రనిచ్చాడు. మరి ఆయన ఇంకే ఫెసిలిటీస్ ఇచ్చాడు? ఆయన ఆకలి నిద్ర భయాన్ని ఇచ్చాడు. తమ కాపాడుకోవడానికి మరి భయం కూడా అవసరమే కదా, భయాన్ని ఇచ్చాడు. తర్వాత మైథునం అంటే సృష్టి ప్రక్రియ, ఈ సృష్టి చేసేటువంటి ఆ సౌకర్యం కూడా ఆయన ప్రతి జంతువుకి ఇచ్చాడు. అందుకే మనం ఆ జంతువులన్నింటినీ, పక్షులని, పశుపక్షాలను, క్రిమికీటకాలని అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మనతో పాటు అవి కూడా సమానంగా బతుకుతున్నాయి. ఎందుకంటే అన్ని ఫెసిలిటీసు, అన్ని సౌకర్యాలు అందరికీ ఇచ్చాడు. ఆహారాన్ని అందరికీ ఏర్పాటు చేశాడు. మనం తినేది మనం తింటే అవి తినేది అవి తింటున్నాయి. అందరికీ కూడా ఈ రకమైన అవకాశం భగవంతుడు క్రియేట్ చేశాడు. ఏకో విష్ణువు మహద్భూతం అంటే అదే అర్థం. ఆయన ఒక్కడే విష్ణువు, ఇంకో రెండో వాళ్ళు లేరు. ఆయనే సర్వత్రా వ్యాపించి ఈ ప్రపంచానంతా కూడా సృష్టి స్థితి లయాలు చేస్తున్నటువంటి పరమేశ్వరుడు ఆయనే మనం విష్ణువు అంటాం, గాడ్ అంటాం, ఏదైనా పిలుస్తాము. ఈ రకంగా ఉంటుందన్నమాట. అయితే ఆయన ఎటువంటి వాడు అంటే ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. నువ్వు ఏ పేరు పెట్టైనా పిలుచుకోండి, సర్వదేవ నమస్కార. అన్ని దేవుళ్ళకి, ఎంతమంది దేవుళ్ళకి మనం నమస్కారం పెట్టినా అన్నీ కేశవుడికే చెందుతాయి అని. అంటే ఏదో పేరు పెట్టి మనం చెప్పుకుంటాం కదా, మనకు కూడా పేరు పెట్టి పిలిస్తేనే మనం పలుకుతాం. అలాగే విష్ణువుని అందరూ కలిసి తలుచుకోవాలంటే శాస్త్రాలు చెబుతున్నాయి. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నప్పటికీ ఆయనే విష్ణువు. ఆయన రాజ్యాంగం ఏమిటైంది అంటే వేదాలు ఆయనకి రాజ్యాంగం. మనకెట్లాగైతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుందో అలాగే ఆయనకి కాన్స్టిట్యూషన్ ఏమిటంటే వేదాలు. ఆ వేదాల మూలంగానే దాంట్లో నుంచి ఉపనిషత్తులు వచ్చాయి. ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. అవన్నీ చదవడం కుదరదు కాబట్టి కనీసం భగవద్గీత కనీసం చదువుకోమని చెబుతున్నారు. ఇంకా విష్ణు సహస్రనామం చేసుకోవచ్చు, లలితా సహస్రనామం చేసుకోవచ్చు, ఇంకా మనం ఒప్పుకుంటే దైవనామస్మరణ చేసుకోవచ్చు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖంగా వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు ఈశ్వరుణ్ణి, అమ్మవారు, ఇదంతా ఒకటే. ఈ శక్తి అంతా కూడా అమ్మవారే. ఆయనే అమ్మవారి స్వరూపం, అమ్మవారే ఆయన స్వరూపం. కాబట్టి ఇదంతా కూడా ఏమిటంటే ఈ విశ్వరచన మొత్తం కూడా పరమేశ్వరుడు యొక్క సృష్టి రహస్యం. కాబట్టి దాన్ని ఎవరో కూడా కాపీ చేయలేరు, శక్తి ఉండదు. అది మనం ఒక వస్తువును కూడా సొంతంగా ప్రాణం పోసి దాన్ని పెంచి పోషించలేము. అలాంటిది ఆయన అన్నింటికీ అన్ని రకాలైనటువంటి అన్నీ ఆయన ఇచ్చాడు. తినడానికి తిండిని ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్టలు ఇస్తున్నాడు. ఆ బట్టలు కానీ అవి అవసరం లేనటువంటి జీవరాశి కూడా అన్నీ కూడా ఒక మనుషులు తప్ప మిగిలిన వాటికి ఇవన్నీ ఈ సౌకర్యాలు అవసరం లేదు, బట్టలు అవసరం లేదు. వాటికి మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమి ఉండవు, హాస్పిటల్స్ ఉండవు. అవి వాటికి తెలుసు, వాటికి మెదడు ఉంటుంది. వాటికి మనం అనుకుంటాం కానీ మెదడు వాటికే, మనుషుల కంటే ఎక్కువ ఉండేది జంతువులకే మెదడు ఉండేది. అవి ఏం తినాలో వాటికి తెలుసు, ఎలా బతకాలో వాటికి తెలుసు. అదే మనిషికే తెలియదు. ఏం తినాలో తెలియదు మనిషికి, ఏం తాగాలో తెలియదు. అన్నీ తింటాడు, అన్నీ తాగుతాడు. ఎలా పడితే అలా తింటూ ఉంటాడు, అడ్డదిడ్డంగా తినేసేస్తూ ఉంటాడు, హాస్పిటల్ పాలవుతూ ఉంటాడు, రోగాల బారిన పడుతూ ఉంటాడు. ఇవన్నీ మనుషులకు మాత్రమే ఈ రకమైన బుద్ధి చాంచల్యము ఇది ఎక్కువ. అంతేగాని తెలివి తక్కువదనం అనేది మనుషుల్లోనే ఎక్కువ మందికి ఉంటుంది. కానీ జంతువులు చాలా తెలివిగా ఉంటాయి. బతికినంతకాలం అవి హాయిగా సుఖంగానే బతుకుతాయి. వాటికి ఏ రకమైనటువంటి మందులు, ట్రీట్మెంట్స్ ఉండవు. వాటికి ఏవి తినాలో తెలుసు, హాయిగా సుఖంగా జీవిస్తున్నాయి అవన్నీ కూడా. అందుకని భగవంతుడి యొక్క సృష్టి చాలా విచిత్రమైనటువంటిది.
చెప్పుకున్నాం కదా, ఆయనదే రాజ్యాంగం ఇదంతా కూడా. మనం ఏదో చిన్న చిన్నగా ఏవో పనులు చేస్తూ ఉంటాం, కానీ మనుషులుగా పుట్టినందుకు మన డ్యూటీ మనం చేస్తూ ఉంటాం అంతే. కానీ ఆయన సర్వప్రపంచాన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత అయింది, మనుషులను ఒక్కనే కాదు. 84 లక్షల జీవరాశులన్నింటినీ కూడా ఆయన చూసుకునే అడ్మినిస్ట్రేషన్ అయింది. అంత గొప్పవాడు, మహానుభావుడు ఆయన. కాబట్టి ఆయనకి ఎప్పుడుగా నిత్యం స్మరించుకుంటూ ఆయనకి నమస్కారం పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి మానవ జన్మని ఇచ్చాడు. ఈ తెలివిని ఏదో కొద్దిగా గొప్ప తెలివి ఉందనుకుంటున్నాం కదా, ఈ తెలివిని ఇచ్చాడు. కాబట్టి ఆయన ఎందు భక్తి కలిగి, భక్తి విశ్వాసాలు కలిగి మనం ధ్యానం చేసుకుంటూ సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుకోవాలి. మన పనులు మనం చేసుకుంటూ కూడా మన జీవనయానం మనం సాగిస్తూ ఉంటూ కూడా భగవంతుడిని స్మరించుకోవడం వల్ల మనకు మంచి మేలు జరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్ శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.